డిఎస్సి సైకాలజీ పూర్వ బాల్య దశలో ఎత్తుపరంగా పిల్లవాని వార్షిక సగటు పెరుగుదల 2 to 3 అంగుళాలు. కాలం యొక్క భావన ఏర్పడు దశ ఉత్తర బాల్య దశ. యవ్వనారంభాన్ని ఇన్ని దశలుగా విభజించవచ్చు. 3 ఉపాధ్యాయులు కౌమారులు సంభాళించడం కష్టం. కారణం ఈ దశ విపరీత ఉద్వేగ స్థితి కలిగినది. ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాసంలోని దశల సంఖ్య 8. అనుభవాల నుంచి నేర్చుకుని కొత్త పరిస్థితులకు అనుగుణ్యంగా ఉండే సామర్థ్యం ప్రజ్ఞ. ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనా తెలియజేయడానికి రూపకల్పన చేయబడిన నికష మూర్తిమత్వపు నికష. ఏదేని సమూహం యొక్క ఆమోదించబడిన ప్రామాణిక ప్రవర్తనను ఇలా అంటారు. ప్రమాణాలు. ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వ్యక్తి లక్షణాంశాలను వ్యక్తిగత ప్రవృత్తులు, సామాన్య లక్షణాంశాలుగా వర్గీకరించారు. గోర్డన్ ఆల్పోర్ట్. ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులు మరియు కార్యకలాపాలే అభిరుచులు. మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్కు సంబంధించిన అభిరుచి ప్రశ్నావళిని తయారు చేసింది. స్టాన్లీ హాల్. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరిని నిర్వచించింది. మెహ్రాన్స్. పావ్లోవ్ దీని నిరోధకతకు సంబంధించిన తన ఆలోచనకు మద్దతుగా అయత్న సిద్ధ స్థాప్యము మరియు వేగవంతమైన పునర్నిబంధన దృగ్విషయాలు ఉపయోగించాడు. విరమణ. చాలా కాలం నుంచి పక్క తడిపే పిల్లవాడు ఒక రాత్రి పక్క తడపనప్పుడు అతని తల్లి చేత ప్రదర్శించబడతాడు. దీనికి ఉదాహరణ ధనాత్మక పునర్బలనం. అభ్యాసకుని వరుస సోపానాల శ్రేణి ద్వారా తుది ప్రతిస్పందనలకు మార్గం చూపే ఆశించిన ప్రతిస్పందనల బోధన. ఆకృతీకరణ. అకాడమిక్ విషయాల్లో రాణించడానికి వ్యక్తిలోని సహజ సామర్థ్యాన్ని మాపనం చేయబడడానికి వాడే పరీక్ష. విద్యా విషయక సహజ సామర్థ్య నికష. ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్యం నమూనా ఆధారంగా వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే. దీర్ఘకాల స్మృతి నుంచి ఆందోళనను రేకెత్తించే లేక భయాన్ని కలిగించే సమాచారంను మరియు దానికి సంబంధించిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొనట్లో గల క్లిష్టతకు సంబంధించిన మనుష్యుల ధోరణి. దమనం. హిప్పోక్రటిస్ ప్రజల చిత్త వృత్తుల ఆధారంగా వారిని ఇన్ని రకాలుగా వర్గీకరించారు. 4 పిల్లవాని కొత్త దశకు చేరుకున్నప్పుడు పాత దశకు అనుబంధాన్ని కొనసాగించిన అది స్థిరత్వం.